తదుపరి కర్కాటక రాశి. వీరికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6. పునర్వసు 4వ పాదము, పుష్యమి, ఆశ్లేష నక్షత్రం వారు ఈ రాశి యందు ఉంటారు. వీరికి ఈ సంవత్సరం అంతా కూడా అష్టమ శని అవడం వల్ల చాలా శ్రమకరంగా ఉండే కాలం. ప్రయత్నించినా కూడా కార్యాలేవి కూడా సానుకూల పడవు. ధన వ్యయం అవుతుంది. ప్రమాదాలు, అపనిందలు, గౌరవహాని కలిగే అవకాశం ఉంది. చైత్రమున దశమ గురువు అవడం చేత వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు ఎందుకు కొంచెం ఇబ్బందిగా ఉన్నా ఆ తర్వాత లాభ గురువు గనక పరిస్థితులన్నీ కూడా అనుకూలిస్తాయి. సంతాన వృద్ధి, నూతన కృషి లాభము, గౌరవము, యత్న కార్యసిద్ధి కలగడం చేత ఉత్సాహంగా ఉంటారు. కీర్తి వృద్ధి, బలము, తేజస్సు, విరోధనాశనము కలుగుతుంది. సంవత్సరం అంతా కూడా భాగ్యరాహువు తృతీయ కేతువైనందువల్ల పశు నష్టము, ధనధాన్య నష్టము, మర్యాదాహాని కలిగే అవకాశం ఉంది. కొంత లాభము, జయము, ప్రోత్సాహము కలుగుతాయి. ఆషాఢ శ్రావణాల యందు కుజ అనుకూలత వల్ల భూ గృహ వివాదాలన్నీ సానుకూలంగా పూర్తి అవుతాయి. మొత్తం మీద శుభాశుభ మిశ్రమంగా ఈ సంవత్సరం వీరికి గడుస్తుంది.